అత్యంత సంపన్నులకి వాళ్ళ డబ్బు పోతుందనే భయం కన్నా పెద్ద భయం ఇంకొకటుంది అంటే నమ్ముతారా? ఈరోజు మనం సంపద వెనుకున్న సైకాలజీ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం బ్యాంక్ అకౌంట్లో నంబర్లకి సంబంధించిన విషయం కాదు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు వాళ్ల లెగసీ గురించి, వాళ్ల వారసత్వం గురించి ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సరే, సూటిగా విషయంలోకే వెళ్ళిపోదాం. ఈ అత్యంత ధనవంతుల మైండ్సెట్ గురించి ఓ ప్రాథమికమైన నిజముంది. వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇదే శాసిస్తుంది. ఇది అర్థమైతే వాళ్ల ప్రపంచం మనకు అర్థమైనట్టే. అసలు ఈ అత్యంత ధనవంతులకే ఉండే అతిపెద్ద భయం ఏంటి? మామూలుగా అయితే సంపాదించిందంతా పోతుందేమో అనే భయం అనుకుంటాం కదా. కాని అసలు నిజం అంత సింపుల్ కాదు, ఇంకాస్త సంక్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రశ్నే వాళ్లని నిజంగా నడిపించే శక్తి ఏంటో మనకు చెప్పబోతోంది. కానే కాదు, వాళ్ల భయం డబ్బు పోవడం గురించి అస్సలు కాదు. మరి ఏంటి ఆ భయం? అసలు సమాధానం వాళ్ల ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేస్తోంది. బహుశా సంపద గురించి మనం ఆలోచించే విధానాన్ని కూడా మార్చేయొచ్చు. వాళ్ల భయమంతా వాళ్ల ప్రాముఖ్యతను కోల్పోతామేమో అని. అంటే వాళ్ల గుర్తింపు, వాళ్ల ప్రభావం, ఏ విలువల మీదైతే వాళ్ల జీవితాన్ని, సామ్రాజ్యాన్ని కట్టుకున్నారో అవన్నీ కనుమరుగైపోతాయేమో అనే ఆందోళన. సో ఇక్కడ అసలు ఆట డబ్బు గురించి కాదు, అది వాళ్ల లెగసీ, వాళ్ల ప్రభావం గురించి. ఈ ప్రాముఖ్యత మీద వాళ్లకున్న ఫోకస్ ఉంది చూసారా? దీన్నే మనం బిలియనేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఇది వాళ్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే ఒక యూనిక్ ఫ్రేమ్వర్క్. ఇది సంపదను ఒక గమ్యంగా చూడదు, భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పవర్ఫుల్ టూల్గా చూస్తుంది. ఇక్కడ్నుంచి అసలు విషయం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సంపద పెరిగే కొద్దీ ఆలోచనా విధానంలో ఎంత తేడా వస్తుందో చూడండి. ఓ ₹1,00,00,000 వ్యక్తి డిఫెన్స్ ఆడుతుంటాడు, అంటే నష్టపోకుండా ఎలా ఉండాలి అని చూస్తాడు. కాని అదే 1,000 కోట్లున్న వ్యక్తి అఫెన్స్ ఆడుతుంటాడు, అంటే ఒక మంచి అవకాశాన్ని వదులుకోవటం వల్ల ఎంత నష్టపోతానో అని లెక్కేసుకుంటూ ఉంటాడు. చూసారా, ఇది కంప్లీట్గా వేరే గేమ్. అంతేకాదు, ఆ సంపద ఎక్కడ్నుంచి వచ్చింది అనేది కూడా వాళ్ల స్ట్రాటజీని డిసైడ్ చేస్తుంది. వారసత్వంగా వచ్చిన డబ్బుని కాపాడుకోవాలి, సో అదొక నెమ్మదైన, స్థిరమైన పరుగు. అదే స్వంతంగా సంపాదించిన సంపద అయితే ఇన్నోవేషన్, స్పీడ్, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాని అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతోందంటే, పాతతరం వాళ్ల డిసిప్లిన్ని కొత్తతరం వాళ్ల డైనమిజంతో కలిపినప్పుడు అప్పుడు అసలైన సస్టైనబిలిటీ వస్తుంది. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే అసలైన తేడా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నెంబర్ కాదు, ఆ నెంబర్కి దారితీసిన నిర్ణయాల క్వాలిటీ. అసలు సంపద ఉండేది అక్కడే. సరే, ఇప్పటిదాకా మనం ఏంటి అనే విషయం చూశాం. ఇప్పుడు ఎలా అనే విషయంలోకి వెళ్దాం. అంటే ఈ అత్యంత ధనవంతులు వాళ్ల ఫినాన్షియల్ మూవ్స్ కోసం ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతారు? వీళ్ళు ముఖ్యంగా 3 రూల్స్ని ఫాలో అవుతారు. మొదటిది, వాళ్ళకి సరిగ్గా తెలియని రిస్క్ని అతిపెద్ద శత్రువుగా చూస్తారు. అదే అన్నీ తెలిసి తీసుకునే రిస్క్ని మంచి ఫ్రెండ్గా భావిస్తారు. ఇక రెండోది, వాళ్ళు డబ్బుని ఊరికే ఖర్చు చెయ్యరు, చాలా స్ట్రాటజిక్గా కేటాయిస్తారు. అంటే ఏ అసెట్లో ఎంత పెట్టాలి అని పక్కాగా ప్లాన్ చేస్తారు. ఇక మూడోది, వాళ్లు లాటరీ టికెట్ల లాంటి విజయాల వెంట పడరు, వాళ్లు కాంపౌండింగ్ సక్సెస్ని నిర్మిస్తారు. అంటే కాలంతో పాటు విపరీతంగా పెరిగే చిన్న చిన్న స్థిరమైన విజయాలన్నమాట. రైట్, ఇప్పుడు మనం వ్యక్తిగత మైండ్సెట్ నుంచి కాస్త బయటకొచ్చి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఎందుకంటే సంపదను సృష్టించడానికి అతిపెద్ద అవకాశాల్లో ఒకటి ప్రస్తుతం మన కళ్ల ముందే ఇక్కడే భారతదేశంలో జరుగుతోంది. మరి రాబోయే దశాబ్దాల్లో ఇండియాలో నెక్స్ట్ వేవ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఎక్కడినుంచి రాబోతోంది? సమాధానం బహుశా మనల్ని ఆశ్చర్యపరచొచ్చు, కాని అసలైన ఎకనామిక్ యాక్షన్ అంతా అక్కడే ఉంది. ఆ సమాధానం మిడిల్ ఇండియా. మన దేశం యొక్క అసలైన వెల్త్ క్రియేషన్ ఎంజిన్ ఇదే. అండ్ ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. అసలు మిడిల్ ఇండియా ఎందుకు? ఎందుకంటే ఇక్కడే ఆకాంక్షలు ఆకాశాన్ని పాకుతున్నాయి. ఫినాన్షియల్ లిటరసీ పెరుగుతోంది, వినియోగం, పెట్టుబడులు రెండూ ఒకేసారి దూసుకుపోతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడి యువత గతంలో ఎన్నడూ లేనంత వేగంగా స్కిల్స్ పెంచుకుంటున్నారు. సో రాబోయే దశాబ్దాల్లో దేశ సంపద పుట్టేది ఇక్కడే. సరే, ఇప్పుడుదాకా చూసిన ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్లన్నింటినీ మనందరం మన జీవితంలో అప్లై చేసుకోగలిగే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్కి తీసుకొద్దాం. ఇదే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి అల్టిమేట్ మంత్రం.
క్రమశిక్షణతో కూడిన స్థిరమైన అలవాట్లు ఎప్పుడైనా సరే అద్భుతమైన తెలివితేటల్ని గాని అదృష్టాన్ని గాని ఓడిస్తాయనడానికి ఇదొక శక్తివంతమైన రిమైండర్. కన్సిస్టెన్సీ అదే అసలైన సూపర్పవర్. ఇదేదో ఒక్కరోజులో చేసే అద్భుతాల గురించి కాదు. ఇది కాలక్రమేణా చిన్న చిన్నగా, తెలివిగా, నిలకడగా చేసే పనులన్నీ కలిసి పేరుకుపోవడం గురించి. చిన్న పెట్టుబడులు, మొక్కవోని క్రమశిక్షణ, చక్రవడ్డీ అనే సైలెంట్ మ్యాజిక్ని వాడుకోవడం ఇవే శాశ్వతమైన సంపదను నిర్మిస్తాయి. సరే, ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటి తర్వాత భవిష్యత్తులో సంపదను నిర్మించుకోవడానికి ఈరోజు నుంచి మొదలుపెట్టబోయే ఆ ఒక్క స్థిరమైన అడుగేంటి?